ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? అది గత 2 వారాలుగా ఆత్మీయంగా క్రీస్తుని మనం ఎలా కనుగొనాలి, క్రీస్తుని మనం ఎలా గుర్తించాలి, మనలో ఉన్న మహిమైశ్వర్యం దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. దాన్నే ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక టాపిక్లోకి వెళ్తా ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పుడు వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడి ఉన్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొంచున్నారు. హల్లెలూయా. ప్యాషన్ ట్రాన్స్లేషన్లో చదువుతాను, చూడండి. From the moment John stepped onto the scene until now, the realm of heaven's kingdom is bursting forth, and passionate people have taken hold of its power. The realm of heaven's kingdom is bursting forth. తెలుగులో ఏముంది? యోహాను దినములు మొదలుకొని, బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పుడు వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుచున్నది. The realm of heaven's kingdom is bursting forth. అంటే పరలోక రాజ్యం యొక్క ప్రపంచం అనేది పెళ్ళుబుకుతుంది అని చెప్పొచ్చు. హల్లెలూయా. యూజువల్గా బర్స్టింగ్ ఫోర్త్ అనేది మనం ఎక్కడ చూస్తామంటే, యేసుప్రభువు వారు ద్రాక్షరసపు తిత్తుల గురించి ఆయన మాట్లాడినప్పుడు, అవునా, వైన్ స్కిన్స్ బర్స్ట్ అయినాయి అంటారు. అంటే ద్రాక్షరసపు తిత్తులు పగిలిపోయినాయి అని అర్థం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పరలోక రాజ్యం యొక్క ప్రపంచం అనేది ఇట్స్ బర్స్టింగ్ ఫోర్త్, అంటే అది పెళ్ళుబుకుతా ఉంది. హల్లెలూయా. అంటే బర్స్టింగ్ ఫోర్త్ అంటే ఏదైనా ఒకటి పగిలిపోయి బయటికి ఒక ఫోర్స్ లాగా వస్తా ఉన్నప్పుడు దాన్ని మనం బర్స్టింగ్ ఫోర్త్ అంటాం. హల్లెలూయా. సో పరలోక రాజ్యము యొక్క ఆత్మీయ కోణం అలా ఉందంట. హల్లెలూయా. ఎలా ఉందంటే పరలోక రాజ్యం యొక్క ఆత్మీయ కోణం ఇట్స్ బర్స్టింగ్ ఫోర్త్, అంటే అది పెళ్ళుబుకుతా ఉంది, లేకపోతే అది పగిలిపోయి అది బయటికి వస్తూ ఉంది, లేకపోతే అది జీవంతో నిండి ఏం చేస్తూ ఉంది, బయటికి పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది. ఏంటది? పరలోక రాజ్యం. అండ్ ప్యాషనేట్ పీపుల్ హ్యావ్ టేకెన్ హోల్డ్ ఆఫ్ ఇట్స్ పవర్. ఆ రాజ్యంలో ఉన్న శక్తినంట ఆసక్తి కలిగిన వారు పట్టుకుంటా వచ్చారంట. అలాగే నేను చెప్తా వచ్చాను, పరలోక రాజ్యం యొక్క ప్రపంచం అనేది ఇట్స్ బర్స్టింగ్ ఫోర్త్. అది అందులో ఉన్న జీవం లేకపోతే అందులో ఉన్న విషయం అంతా కూడా పొంగి పొర్లి ప్రవహిస్తూ ఉంది. అది అలా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆసక్తితో ఉన్నారో, ఎవరైతే ప్యాషనెట్గా ఉన్నారో, ఎవరైతే దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, దాని లోపల ఉన్న శక్తిని, దాని లోపల ఉన్న పవర్ని వాళ్ళు డ్రా చేసుకుంటూ ఉన్నారంట. ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఈ రాత్రి పరలోకం నుండి వస్తున్న శక్తిని డ్రా చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని శక్తిని పొందుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. అంటే పరలోక రాజ్యం లేకపోతే పరలోక ప్రపంచం, సాధారణంగా పరలోకం అనేది ఒక జియోగ్రఫికల్ లొకేషన్ మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత వెళ్ళేది మాత్రమే కాదు. పరలోకం అనేది ఒక రెల్మ్, పరలోకం అనేది ఒక ప్రపంచం. హల్లెలూయా. పరలోకం ఎక్కడుంది? ఎక్కడైతే దేవుని సంఘం ఉందో అక్కడే పరలోకం ఉంది. పరలోకం మనతో ఉంది, మన చుట్టూ ఉంది, మన మధ్యలో ఉంది. హల్లెలూయా. మనం పైకి వెళ్ళిన తర్వాత మాత్రమే దేవుని చూడం, మనం ఇక్కడుండి కూడా మనం ఆయన చూస్తాం. హల్లెలూయా. పరలోకం అనేది ఏంటి? ఒక ఆత్మీయ ప్రపంచంలో ఒక భాగం. అది ఇట్స్ ఎ రెల్మ్ అనమాట. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఈ పరలోక రాజ్యంతో కూడిన ప్రపంచం, లేకపోతే ఈ పరలోక ప్రపంచం అనేది ఎప్పుడు కూడా దేవునికి సంబంధించిన స్వభావంతో, ఆయన యొక్క స్వభావంతో, లేకపోతే ఆయనలో ఉన్న విషయాలతో ఎప్పుడు కూడా పెళ్ళుబుకుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. హెవెన్ అనేది అది స్టాటిక్గా ఉండేది కాదు. హెవెన్, పరలోకం అనేది ఏ జీవక్రియ జరగకుండా స్తంభించిపోయి ఉండేది కాదు. పరలోకం అనేది జీవక్రియ అందులో జరుగుతూ ఉంటుంది. లైఫ్ హ్యాపెన్స్ ఇన్ హెవెన్. హల్లెలూయా. భూమి మీద లైఫ్ హ్యాపెన్ అవ్వక ముందు పరలోకంలో లైఫ్ హ్యాపెన్ అవుతూ ఉంటుంది. జీవం అనేది నడుస్తూ ఉంటుంది, లేకపోతే జీవక్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ? పరలోకంలో. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో మీలో ఉన్న క్రీస్తులో నుంచి నేను ఇప్పుడు అదే రెవల్యూషన్ని హెవెన్తో నేను కనెక్ట్ చేస్తా ఉన్నాను. లాస్ట్ 2 వీక్స్ మీరేం విన్నారో దాన్నే కంటిన్యూ చేస్తాను. ఇంకొక అడుగు ముందుకేసి నేనేం చేస్తున్నాను, పరలోక ప్రపంచంతో దాన్ని నేను కనెక్ట్ చేస్తాను.
సో ఈరోజు మన లోపల పరలోక ప్రపంచాన్ని ఎలా చూడొచ్చో దాని గురించి నేను మాట్లాడబోతా ఉన్నాను. హల్లెలూయా. ఓకే, ఒక్కసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుదాం. కమాన్, 3వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. హల్లెలూయా. బిఫోర్ ద థ్రోన్ దెర్ వాజ్ ఎ సీ ఆఫ్ గ్లాస్ లైక్ క్రిస్టల్. స్ఫటికం వంటి, హల్లెలూయా, స్ఫటికమును పోలిన గాజు వంటి ఒక సముద్రం ఉందంట. ఎక్కడ? ఆ సింహాసనం దగ్గర. సో సింహాసనంలో నుండి ఏమొస్తున్నాయి? మెరుపులు, ఉరుములు, ధ్వనులు వస్తా ఉన్నాయి. అంటే సింహాసనం దగ్గర ఇంకా మన భాషలో చెప్పాలంటే పౌలు ఎప్పుడైతే 2 కొరింథీ పత్రికలో నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను అన్నాడో, పౌలు కూడా అదే అనుభవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడికి కొనిపోబడి వచింపశక్యంగానే మాటలు విన్నాడంట. అంటే ఆ మాటలు ఎంత పవిత్రమైనవి అంటే భూమి మీద అవి మాట్లాడకూడదంట. అలాంటి ఒక ఎన్కౌంటర్ పౌలుకి జరిగింది. సో ఇది యోహాన్ చూస్తున్నటువంటి విషయం. యోహాన్ ఎప్పుడైతే ఆత్మవశుడయ్యాడో ఈ విషయాన్ని సింహాసనం దగ్గరికి అతను కొనిపోబడి అక్కడ జరుగుతున్నటువంటి ఆ చిత్రాన్ని తను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మవశులం మనం ఎలా అవుతామంటే మన లోపల క్రీస్తు ఉన్నాడు అన్న గ్రహింపులోకి మనం వచ్చినప్పుడు మనం ఆత్మవశులం అవుతాం. హల్లెలూయా. చాలా మంది అడుగుతుంటారు, నాకు స్పిరిట్ రియల్మ్ ఎట్లా ఓపెన్ అవుతుందండి, లేకపోతే నేను ఏంజల్స్ ఎట్లా చూడాలి? వీటి గురించి పెద్ద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన ప్రత్యక్షత ఏంటంటే నీలో ఉన్న క్రీస్తుని నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. అందరు మీ చేయి ఇక్కడ పెట్టుకుని అది చెప్తారు, నాలో నేను క్రీస్తుని కలిగి ఉన్నాను. నాలో ఉన్న క్రీస్తు ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. 2 కొరింథీ 4లో మనం ఏం చూస్తాం వచ్చాం ఈ మధ్య కాలంలో? ఈ మంటి దేహంలో మనము మహిమైశ్వర్యం మనం కలిగి ఉన్నాం. ఫర్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ ఎర్త్లెన్ వెజల్స్ దట్ ది ఎక్సలెన్స్ ఆఫ్ ద పవర్ మే బి ఆఫ్ గాడ్ అండ్ నాట్ ఆఫ్ అస్. హల్లెలూయా. ప్రతిసారి మన వైపు మనం చూసుకున్నప్పుడు ఏం గ్రహించాలి? ఈ మంటి దేహంలో, అందరూ అది చెప్తారా? మీ చేయి ఇక్కడ పెట్టుకోండి. ఈ మంటి దేహంలో ఆయన మహిమైశ్వర్యాన్ని పెట్టాడు, ఆయన నిధుల్ని పెట్టాడు. నా జీవితకాలం అంతా వాటిని తవ్వి నేను బయటకు తీసుకొని వస్తానే ఉంటాను. నువ్వు ఎప్పుడైతే ఒక నిధిని తవ్వి దాని లోపల ఏముందో నువ్వు బయటకు తీసుకొస్తావో దాన్ని బట్టి నీ బాహ్య సంబంధంగా నీ జీవితానికి విలువ పెరుగుతుంది. అందరిలో మహిమైశ్వర్యం ఉందా? క్రీస్తుని అంగీకరించిన అందరిలో ఉంది. కానీ ఎవరైతే దాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే ఆ నిధిని తవ్వుతారో, యూ నీడ్ టు సర్చ్, యూ నీడ్ టు ఎక్స్ప్లోర్, యూ నీడ్ టు నావిగేట్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ యువర్ బీయింగ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే బయట ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని తెలుసుకోవటం కాదు, ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నీ లోపల దేవుడు ఏం పెట్టాడో తెలుసుకోవాలి. నీ లోపల ఉన్న క్రీస్తు అనే మహిమైశ్వర్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. పౌలేమన్నాడు, ఈ మర్మము యుగయుగాల నుండి, తరతరాల నుండి దాచబడి ఉందంట. ఆ మర్మం ఏంటి? నాలో ఉన్న క్రీస్తు అంటున్నాడు పౌలు. క్రైస్ట్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. నాలో ఉన్న క్రీస్తు ఆయన ఏమైనాడు? ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అదే పౌలు కొరింథీ పత్రికలో ఏమన్నాడు? ఈ మంటి ఘటంలో, ఈ మంటి దేహంలో ఆయన మహిమైశ్వర్యాన్ని పెట్టాడు. భూమిలో దేవుడు ఎలా నిధుల్ని పెట్టాడో, అవునా, వెండిని, బంగారాన్ని, లేకపోతే డైమండ్స్ కానీ, కాస్ట్లీ స్టోన్స్ కానీ, అవి ఎక్కడుంటాయి? భూమి లోపల దాచబడి ఉంటాయి. ఆమేన్. క్రీస్తు యొక్క నిధి లోపల, నీ లోపల ఉన్న క్రీస్తు అనే నిధి లోపల చాలా విలువైన విషయాలు దాచబడి ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఈ లైఫ్ నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? టు ఎక్స్ప్లోర్ ద రిచెస్ దట్ యు హ్యావ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో దాచి ఉంచిన ఆ ఉంచబడిన ఆ మహిమైశ్వర్యాన్ని నువ్వు దానిలోనికి చూసి, దాన్ని తవ్వి, దాన్ని బయటికి తీసుకొచ్చి అండ్ యూ షైన్ ఇట్ అవుట్ ఇన్ ద వరల్డ్. లోకంలో నువ్వు దాన్ని ప్రకాశింపజేస్తావు. అందుకే రెవల్యూషన్ వచ్చిన ప్రతిసారి నీ లైఫ్ ఏమవుతుంది? నీ లైఫ్ షైన్ అవుతుంది. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని వింటా ఉంటావు. ఒక్కరోజు నీకు బల్బ్ వెలిగినట్టు వెలుగుతుంది. ఈ క్యాన్సర్ నాన్ సెన్స్, నేను బయటకు వస్తున్నా. ఈ తలనొప్పి నాన్ సెన్స్, బయట. ఆ రోజు
నీ మౌత్ ఏం చేస్తుంది తెలుసా? యెషయా గ్రంథంలో యెషయా ఏం ప్రవచిస్తాడు? ఆ దినమంట మూగవాడంట మాట్లాడతాడంట, కుంటివాడంట నాట్యం చేస్తాడంట. ఎందుకని? వాడికి ఒక ప్రత్యక్షత వచ్చింది. అన్నిటికంటే గొప్ప ప్రత్యక్షత ఏంటో తెలుసా? నీ లోపల ఉన్న క్రీస్తు ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రీస్తు ద్వారానే he upholds all things by the word of his power. సమస్తమును కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తన మహత్తు గల మాట చేత ఆయన ఏం చేస్తా ఉన్నాడు? నిర్వహిస్తా ఉన్నాడు. ఆయన భూమికి చెప్పాడు, నువ్వు శూన్యంలో ఆగిపోవాలి, నువ్వు శూన్యంలో నిలబడాలి. ఆయన సముద్రానికి చెప్పాడు, నువ్వు నీ బౌండరీస్ ఇవి, నీ సరిహద్దులు ఇవి, నువ్వు ఈ దాటి బయటికి రాకూడదు. అవన్నీ కూడా ఎలా నిర్వహించబడతాయి? ఆయన ఆ రోజు మాట్లాడాడు కాబట్టి అవన్నీ అలా నిలిచిపోయినాయి. అవన్నీ ఉండాల్సిన స్థానంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు అదే ఐశ్వర్యం, ఆయన మాట మాట్లాడిన దాని వెనకాల ఉన్న ఐశ్వర్యం ఇప్పుడు ఎక్కడుంది? మన లోపల ఉంది. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఫాలో అవుతా ఉన్నారు? సో బాప్తిస్మిచ్చి యోహాన్ దినముల నుండి ఏమవుతా ఉందంట? పరలోక రాజ్యము జీవంతో ఉట్టి పడతా ఉంది, లేకపోతే పరలోక రాజ్యంలో ఉన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చేస్తా ఉన్నాయంట. ఎవరైతే ప్యాషనెట్గా ఉన్నారో, ఎవరైతే ఆసక్తితో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? అవి లాక్కుంటున్నారంట, వాటిని ఆకర్షిస్తున్నారంట, వాటిని వాళ్ళ జీవితాల్లోకి తీసుకుంటున్నారంట. హల్లెలూయా. ఒక్క రెవల్యూషన్ చాలు నీ భయాలన్నిటిని పోగొట్టడానికి. ఒక్క రెవల్యూషన్ చాలు ఫైనాన్సెస్ గురించి. నువ్వు ఆ రోజు నిలబడి చెప్పగలుగుతావు, జీవితంలో నేను ఎప్పుడు దివాలా తీయనని. హల్లెలూయా. రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, అది నీ లోపల అగ్నిలాగా మండుతం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఉదయించే ప్రకాశమైన నక్షత్రంగా అవుతుంది. హల్లెలూయా. ఫైనాన్సెస్ గురించి నీకు రెవల్యూషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఉదయించే నక్షత్రం అయిపోతావు, బ్రైట్ మార్నింగ్ స్టార్ అయిపోతావు, ఏసైలాగా. హల్లెలూయా. ప్రతిదీ నీ లైఫ్లోంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆ సింహాసనం దగ్గర ఏముందని యోహాన్ రాస్తా ఉన్నాడు? మురుములు మెరుపులు ధ్వనులు వస్తాను. దానికి ఏం? స్ఫటికం వంటి సముద్రం ఒకటి ఉంది, సీ ఆఫ్ గ్లాస్. ఈ సముద్రము ఏం చేస్తా ఉంది? ఈ సముద్రము సింహాసనం నుండి ఏం చేస్తా ఉంది? ప్రవహిస్తా ఉంది. హల్లెలూయా. సో టైం లేదు కాబట్టి నేను వచనాలు చూపించట్లేదు, జస్ట్ షార్ట్గా చెప్పి క్లోజ్ చేస్తాను. ఏదైనా వనంలో కూడా ఏమవుతోంది? ఒక నది ప్రవహిస్తా ఉంది. హల్లెలూయా. అది ప్రవహిస్తా ఉన్నప్పుడు ఏమైంది? అది 4 భాగాలుగా విడిపోయింది. ఆ ఫస్ట్ భాగంలోంచి ఏమొస్తుంది? గోల్డ్ వస్తుంది, బంగారం వస్తుంది. ఆమేన్. ఇప్పుడు అక్కడి నుండి యెహెజ్కేలు 47లోకి వెళ్ళినప్పుడు యెహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తా ఉన్నాడు, యెహెజ్కేలు ఒక విషయాన్ని చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడు? ఆ బలిపీఠం కింద నుండి ఏమవుతుంది? నీళ్లు ప్రవహిస్తా ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి? బలిపీఠం కింద నుండి ఏంటి? నీరు ప్రవహిస్తా ఉంది, ఒక నది ప్రవహిస్తా ఉంది. సో యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు? లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి, మొలలోతు, మోకాళ్ళలోతు, అవునా నడుములోతు వస్తాను. ఒక టైం వచ్చేసరికి ఏమవుతుంది? తను ఈదలేకపోతా ఉన్నాడు, ఓవర్ఫ్లో వచ్చేస్తుంది. ఇంకా వాక్యంలో ఏముంటుంది? 47వ అధ్యాయంలో ఈ నది ఎక్కడ పారుతుందో చెప్పాలి అందరు నది. అక్కడ జలచరములన్నీ కూడా బ్రతుకుతాయి, లైఫ్ వస్తూ ఉంది. అదే నదిని ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాన్ చూస్తూ ఉన్నాడు. అది ఎక్కడ అంటే దాని కనెక్షన్ ఎక్కడుంది? ఆయన సింహాసనం దగ్గర ఉంది. హల్లెలూయా. అంటే ఏదైనాలో ప్రవహిస్తున్న నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సింహాసనం దగ్గర నుంచి వచ్చింది. యెహెజ్కేలు చూసిన నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సింహాసనం దగ్గర వచ్చింది. 4వ అధ్యాయంలో యోహాన్ చూసిన నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సింహాసనం దగ్గర నుంచి వచ్చింది. 22వ అధ్యాయంలో యోహాన్ చూసిన నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సింహాసనం దగ్గర నుంచి వచ్చింది. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఒక పండగలో వెళ్ళి ఆ పండగ ముగించబోయే టైంలో ఆయన ఇట్లా అన్నాడు, నా మాట విని ఎవడైతే దాని యందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీ లోపల నా లోపల ప్రవహించే పరిశుద్ధాత్మిక జీవనది ఎక్కడి నుంచి వస్తా ఉంది? డైరెక్ట్గా దేవుని యొక్క థ్రోన్ నుండి వస్తా ఉంది, దేవుని యొక్క సింహాసనం నుండి వస్తా ఉంది. హల్లెలూయా. ఆ నది ఎక్కడికి వెళ్తే జలచరములన్నీ అక్కడ బ్రతుకుతాయి అంట. అంటే దేవుని యొక్క జీవనది నీ లోపల నుండి ప్రవహిస్తా ఉన్నప్పుడు నువ్వు ఏ ప్లేస్లోకి వెళ్ళినా నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు, ఏ ప్లేస్లోకి వెళ్ళినా నువ్వు విజయవంతంగా ఉంటావు. హల్లెలూయా. కొన్ని అనవసరమైన విషయాల్ని ఆ నది ఏం చేస్తుందంటే తన ఫోర్స్తో కొట్టేస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ ఫోర్స్ ఎలా ఉంటుందంటే సునామీ కంటే భయంకరంగా ఉంటుంది. చిన్న పిల్ల కాలంలో ఎవడైనా ఈదగలుగుతాడు,
అంత పెద్ద గజయితగాడైతే సముద్రంలో కొంచెం దూరం వెళ్తాడు. సునామీకి ఎదురెళ్ళగలిగిన వాడు ఎవడలేడు. అవునా? దేవుని యొక్క జీవనది నీలోంచి ప్రవహించినప్పుడు కొన్నిసార్లు ఆ ప్రవాహం ఎలా ఉంటుందంటే సునామీలా ఉంటుంది. ఇప్పుడు దాకా ఈ స్థానంలో ఉన్నాడు, సడన్గా ఎలా పైకి వచ్చాడండి ఈ వ్యక్తి? హలో, ఒక సునామీ లోపల బయటకు వచ్చింది. హల్లెలూయా. పొద్దున ఏం చెప్పాడు పాస్టర్ గారు? ఒక సుడిగాలి లోపల ఉంది. సాయంత్రం ఏం చెప్తున్నా? ఒక సునామీ బయటకు వస్తుంది. హల్లెలూయా. రాబోతున్న 6 నెలల్లో హల్లెలూయా ఒక సునామీ లాంటి ఫోర్స్ బయటికి రాబోతా ఉంది. హల్లెలూయా. కొంతమంది యొక్క చరిత్రలు దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 4:23 ఏముంది? నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అందులో నుండి జీవధారలు బయలుదేరు. NASBలో ఏముంటుందంటే, అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ షెల్ఫ్ ఫ్లో ద స్ప్రింగ్స్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. హల్లెలూయా. జీవపు ఊటలు అందులోంచి బయటకు వస్తాయి అంట. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమందిలో జీవపు ఊటలు ఈరోజు ప్రవహిస్తాను? మీరు ఆకలితో వచ్చి ఉంటే, మీరు ఒక థియాలజీ వినటానికి రాలేదు. అవునా? నేను చెప్పే వాక్యం ఎవడని చెప్తాడు? బైబిల్ తెలిసినాడు. అందులో కాదు విషయం. నేను చెప్పే దాంట్లో లోపలికి వెళ్ళి చూడు. యు గో ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ వాచ్ వాట్ ఐఎమ్ సేయింగ్. హల్లెలూయా. అప్పుడు ఆ నది నీ లోపల వైబ్రేట్ అవుతూ ఉంటుంది. బెతెస్దా కోనేటి దగ్గరికి ఒక దేవదూత వచ్చేవాడు. దేవదూత వచ్చి ఏం చేసేవాడు? నీళ్ళని ఏం చేసేవాడు? కదిలించేవాడు, స్టర్ చేసేవాడు. నీళ్లు కదిలించబడిన వెంటనే, జాగ్రత్త వినండి ఏం జరుగుతుందో. కదిలించబడిన వెంటనే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మొట్టమొదటి ఎవరైతే అడుగు పెడతారో వాడు స్వస్థపడేవాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం వచ్చి ఏం చేస్తుంది తెలుసా? నీ లోపల జీవజల నదిని ఏం చేస్తా ఉంది? కదిలిస్తా ఉంది. సంవత్సరాల తరబడి స్టాటిక్ గా ఉన్న ఆ రివర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క జీవనది ఈరోజు ఏం చేస్తుంది? అది కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది ఫ్లో అవటం ప్రారంభం అవుతుంది. దేవుని సింహాసనం వద్ద నుండి జీవనది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ జీవనది తిరిగి జన్మించిన వాళ్ళలో ఎక్కడ ప్రవహిస్తుంది? వాళ్ళ లోపల. అది ఏదైనా వనంలో మాత్రమే లేదు, యెహెజ్కేలుకి మాత్రమే కనబడలేదు, సింహాసనం దగ్గర యోహాను మాత్రమే చూడలేదు. గొప్ప విషయం ఏంటో తెలుసా? నీలో నాలో క్రీస్తుని అంగీకరించిన ప్రతి వానిలో ఏమంటుంది? ఏమవుతా ఉంది? ఎవడైతే నా మాట విని విశ్వాసం ఉంచుతాడు వాని కడుపులో నుండి జీవజలధారలు బయలుదేరు. హల్లెలూయా. సమరయ స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, నేనిచ్చు జీవజలం తాగువాడు మరెన్నటికి దప్పికొండ. హల్లెలూయా. నీ సాటిస్ఫాక్షన్, నీ తృప్తి ఎక్కడుందంటే ఆ నదిలో నువ్వు మునిగి తాగగలిగినప్పుడు. నువ్వు అన్ని పండగలు చేసుకో, నువ్వు అన్ని కొనుక్కో, అంతా సంపాదించుకో, మంచి ఫ్రెండ్స్ని చేసుకో, మంచి రిలేషన్షిప్ చేసుకో, ఒక కంపెనీస్ ఓన్ చేయి, బిల్డింగ్స్ కట్టు, మంచి పర్చేజ్ చేయి, ఏదైనా చేయి భూమి మీద. ఆ నదిలోది నువ్వు తాగగలిగితే అప్పుడు మాత్రమే నువ్వు తృప్తి చెందుతావు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు అలాంటి అనుభవాన్ని మనందరికీ తెరుచును కాక. నువ్వు తాగే కొంది నువ్వు తృప్తి చెందుతూ ఉంటావు. నువ్వు తాగే కొంది నీ గుర్తింపు మారిపోతుంది. నువ్వు తాగే కొంది నువ్వు డిప్రెషన్ నుంచి బయటకు వస్తావు. నువ్వు తాగే కొంది ఇప్పుడేమవుతుంది? నువ్వు తాగటం మాత్రమే కాదు, అది నీలో నుంచి ఫ్లో అవుతా ఉంది. హల్లెలూయా. యేసుప్రభువు ఎప్పుడైతే తండ్రితో ఆయన సంబంధం కలిగి ఉన్నాడో ఆయనలో నుండి జీవజల నది ప్రవహించేది. అందుకే ఆయన కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఊరు అందరినీ స్వస్థపరిచాడు కొన్ని చోట్ల ఆయన. హల్లెలూయా. అంటే ఎంత పెద్ద నది ఆయనలోంచి ప్రవహించింది. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడు, నా తండ్రి ఏం చెప్తున్నాడు, అదే విని నేనేం చేస్తున్నాను? దాన్నే నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. అంటే ఆ నది ప్రవహించడానికి సీక్రెట్ ఏంటి? తండ్రితో నీకుండే అనుబంధం. హల్లెలూయా. ఈరోజు నీవు ఆత్మీయనేత్రాలు తెరిచి ఆయన చూడాలి. లాస్ట్ 2 వీక్స్గా నేనేం చెప్పాను? నీ లోపల ఉన్న క్రీస్తుని చూడాలి. హల్లెలూయా. ఎవరైతే వాళ్ళ హృదయమైన తలుపు తీస్తారో ఆయన ఏమన్నాడు? నేను నా తండ్రి వచ్చి వానితో కలిసి భోజనం చేస్తాను. అంటే తండ్రి నీ లోపల కూడా రాగలడు. హల్లెలూయా. యేసయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? నీ లోపల ఆత్మ రూపంలో ఉన్నాడు. ప్రభువే ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య నీ లోపల నా లోపల ఎలా ఉన్నాడు? స్పిరిట్ ఫామ్లో ఉన్నాడు, ఆత్మ రూపంలో ఉన్నాడు. ఈ దేహము ఎవరికి ఆలయం? దేనికి ఆలయం? పరిశుద్ధాత్మకు ఆలయం. అంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడు? నీ లోపల ఉన్నాడు.
హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలి? నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు, బ్రదర్ నాకు ఆ ప్రాబ్లం ఉంది బ్రదర్, ఈ ప్రాబ్లం ఉంది బ్రదర్, జీవితంలో నేను పైకి రాలేకపోతున్నాను బ్రదర్, నాకేం జరగట్లేదు బ్రదర్, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ రావట్లేదు బ్రదర్. ఓకే ఓకే ఓకే, బాగానే ఉంది. నీ లోపల జీవనది యొక్క ఫ్లో ఎలా ఉందో చూడు ఒకసారి. అది ప్రవహిస్తుంది అంటారా? కొంతమంది లోపల జీవనది ఏమైందంటే అది కొన్ని సంవత్సరాలు ఆగిపోయి అది దుర్వాసన వస్తాం. నీళ్ళు ప్రవహించినప్పుడు ఏమవుతాయి? కాలువలో ఏమవుతాయి? కాలువ ఏమవుతుంది? మంచి కాలువ ఏమవుతుంది? మురికి కాలువ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కదిలిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కదిలిస్తా ఉన్నాడు. ఆయన కదిలిస్తా ఉన్నాడు. అందుకే లాస్ట్ 2 వీక్స్ ఏం చెప్పాను? నీ లోపల ఉన్న క్రీస్తు నువ్వు కనుగొనాలి. నీ లోపల ఉన్న మహిమైశ్వర్యాన్ని నువ్వు కనుగొనాలి. ఆమేన్. నీ లోపల నువ్వు జయించినప్పుడు మాత్రమే నువ్వు బయట జయించగలుగుతావు. నీ లోపల నువ్వు ప్రవహిస్తున్నప్పుడు మాత్రమే నువ్వు బయట ప్రవహించగలుగుతావు. నీ లోపల నువ్వు ఐశ్వర్యవంతుడు అని తెలిసినప్పుడు మాత్రమే నువ్వు బయట ఐశ్వర్యవంతుడు అవుతావు. నీ లోపల క్రీస్తు పోలికలో నువ్వు చేయబడ్డావు అన్న రెవల్యూషన్ నీకు వచ్చినప్పుడు మాత్రమే బయట నువ్వు అలా జీవించగలుగుతావు. అంటే ప్రతిదీ కూడా జీవనది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? లోపల నుండి బయటికి ప్రవహిస్తుంది. అలాగే ఈరోజు నేను వాక్యం బోధిస్తా ఉంటే ఒక జీవనది సింహాసనం వద్ద నుండి నీ హృదయంలోకి ప్రవహిస్తూ ఉంది, నీ ఆత్మలోకి ప్రవహిస్తూ ఉంది. అది అక్కడితో ఆగిపోవట్లేదు, అది నీ ఫ్యామిలీలోకి ప్రవహిస్తూ ఉంది, నీ కమ్యూనిటీలోకి ప్రవహిస్తూ ఉంది. కమాన్, ఈ గుంటూరు పట్టణంలోకి ప్రవహిస్తూ ఉంది, ఆంధ్రాలోకి ప్రవహిస్తూ ఉంది, మన నుండి భారతదేశంలో ప్రవహిస్తూ ఉంది, నాలో నుండి దేవా దేశాలకు ప్రవహిస్తూ ఉంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ఫ్లోయింగ్. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే అందులోకి ప్రవహిస్తూ ఉంది, నీ కెరియర్లోకి అది ప్రవహిస్తూ ఉంది, నీ మ్యారేజ్లోకి అది ప్రవహిస్తూ ఉంది, డ్రైగా ఉన్న నీ ఫైనాన్షియల్ కండిషన్లోకి అది ప్రవహిస్తూ ఉంది. అది వచ్చినప్పుడు ఆ గొడ్రాలతనం విరిగిపోతుంది. అది వచ్చినప్పుడు ఆర్థికంగా స్తంభించిపోవటం అనేది విరిగిపోతుంది. అది వచ్చినప్పుడు జనముల ఐశ్వర్యం నీ దగ్గర తేగబడుతుంది. అది 12 మాసములకు కావాల్సిన 12 కాపులను ఇస్తూ ఉంది. దాని ఆకులు దేశం యొక్క స్వస్థతకు వాడుతూ ఉన్నారు. ఇక్కడున్న ప్రతి వ్యక్తి ఈ రాత్రి అలా చేయబడింది గాక. మే ద గ్రేట్ అండ్ మైటీ రివర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కమాన్ కమాన్, జస్ట్ కళ్ళు మూసుకుందాం, యాక్టివేట్ యువర్ స్పిరిట్. మే ద గ్రేట్ అండ్ మైటీ రివర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ flow in your finances, flow in this church, flow in this ministry, flow in your family, flow into your career, flow into your business in the name of Jesus. ఆ వ్యాపారంలో గొడ్రాలతనాన్ని అది విరగొడతా ఉంది. ఆర్థిక పరిస్థితులు ఆ కరువుని విరగొడతా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఒక గొప్ప నదిని నేను ప్రవహింపజేస్తా ఉన్నాను జీసీసీలో. కమాన్ ఎక్స్పీరియన్స్ ఇట్. మీరు దాన్ని అనుభవించాలి. ప్రతిసారి బాగున్నప్పుడు ఎవరో ప్రార్థన చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ప్రతిసారి ఎవరో ప్రాఫిట్, ఎవరో పాస్టర్ ప్రార్థన చేస్తే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రావటం కాదు. అందులో పెద్ద విషయం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం విని దాన్ని స్పిరిట్లోకి రిసీవ్ చేసుకున్నావో, దానికి మించిన పర్మనెంట్ బ్రేక్ త్రూ, దానికి మించిన పర్మనెంట్ బ్లెస్సింగ్, దానికి మించిన పర్మనెంట్ ఆశీర్వాదం ఇంకేం ఉండదు. కమాన్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, ఎవరైతే ఆత్మ ద్వారా ప్రేరేపించబడతా ఉన్నారు, మీరు లేచి నిలబడి కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అయినో మీరు అలసిపోయారని నాకు తెలుసు, లేకపోతే ఈరోజు ప్రిపేర్ అయ్యి రాలేదని కూడా నాకు తెలుసు. బట్ ఇట్స్ ఓకే. ఫోకస్ చేద్దాం. శరీర పరిధిలో నుండి ఆత్మ పరిధిలోకి వెళ్దాం. ఐ వాంట్ యూ టు ఫోకస్, షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ ద రివర్ ఆఫ్ గాడ్. ఆ ప్రాజెక్ట్ అవుతుంది, ఆ పని జరుగుతుంది, అక్కడ నీకు పర్మిషన్ వస్తుంది, అక్కడ నీకు లైసెన్స్ దొరుకుతుంది, అక్కడ నువ్వు అడుగులు ముందుకేస్తావు. ఆ హీలింగ్ విషయంలో నువ్వు బ్రేక్ త్రూ చూస్తావు, ఆ మిరకల్స్ విషయంలో నువ్వు బ్రేక్ త్రూ చూస్తావు. బికాస్ ద గ్రేట్ అండ్ మైటీ రివర్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యొక్క గొప్ప జీవజల నది ఈ సంఘంలో ఈ రాత్రి ప్రవహిస్తూ ఉంది. కమాన్ రిసీవ్ ఇట్. నీ ఎముకల్లోకి జీవం వస్తూ ఉంది. నీ కుటుంబంలో నీ పిల్లలు బాగవుతా ఉన్నారు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చేయబడతా ఉన్నావు. ఆత్మలో కొనిపోబడే వ్యక్తిగా దేవుడిని తయారు చేస్తా ఉన్నాడు. దేవదూతలతో నడిచే వ్యక్తిగా దేవుడిని తయారు చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క ప్రత్యక్షతలు అనుభవించే వ్యక్తిగా ఆయన తయారు చేస్తున్నాడు. క్రొత్త ద్రాక్షరసంలో ఈ రాత్రి ఆయన క్రొత్త ద్రాక్షారాన్ని పోస్తున్నాడు. లెట్ దట్ వైన్ బర్స్ట్ ఫోర్త్ అవుట్ ఆఫ్ యువర్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇక్కడున్న ప్రతి వ్యక్తి జీవితంలోకి నేను ప్రవచిస్తా ఉన్నాను. నీ లోపల ఉన్న క్రీస్తు ఆ క్యాన్సర్ని జయించాడు. నీ లోపల ఉన్న క్రీస్తు ఆ డయాబెటీస్ని జయించాడు. నీ లోపల ఉన్న క్రీస్తు ఆర్థిక పరిస్థితిని ఆయన జయించాడు. నీ లోపల ఉన్న క్రీస్తు ఆల్రెడీ నీ కెరియర్ని, నీ మ్యారేజ్ని, నీ ఫ్యూచర్ని ఆయన సెటిల్ చేశాడు. లుక్ ఇన్ టు యువర్ స్పిరిట్ మై బ్రదర్. నీ ఆత్మలోకి చూడు, నీ లోపల ఉన్న క్రీస్తు అనే మహిమైశ్వర్యంలోకి చూడు. ఇది నువ్వు తెలుసుకోగలిగితే చాలు. ద మిస్టరీ ఆఫ్ ఆల్ మిస్టరీస్ అని పౌలు అంటా ఉన్నాడు.
నువ్వు దాన్ని గుర్తించిన రోజున నువ్వు బాగుపడతావు. నువ్వు దాన్ని గ్రహించిన రోజున నువ్వు పైకి లేవనెత్తబడతావు. అండ్ యు విల్ సోర్ ఆన్ ఈగల్స్ వింగ్స్. అది నువ్వు గ్రహించిన రోజున యు విల్ రైజ్ అప్ లైక్ ఎ ఫీనిక్స్. అది గ్రహించిన రోజున, అది నీకు వెలిగిన రోజున, అది నీకు అర్థమైన రోజున, ఇంట్లో ఇది లేదు అది లేదని ఇంకా నువ్వు మాట్లాడు, డబ్బులు రావట్లేదని నువ్వు మాట్లాడు, పరిస్థితులు బాగోట్లేదని నువ్వు మాట్లాడు, బయట వ్యాధులు వస్తున్నాయని నువ్వు మాట్లాడు. ఆ నది ప్రవహించినప్పుడు జలచరములన్నీ బ్రతుకుతాయి. నీ లోపల నుంచి ఆ నది ప్రవహించినప్పుడు మీ లైన్లో, మీ కాలనీలో ఉన్న వాళ్ళు తెలియకుండానే స్వస్థపడతారు. ఆ కాలనీలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బాగవుతారు. ఆ కాలనీలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు యేసయ్యని తెలుసుకుంటారు. నిన్ను బట్టి ఆ సంఘము, నువ్వు నా సంఘము వర్ధిల్లుతూ ఉంటుంది. బికాస్ ద రివర్ ఆఫ్ గాడ్ ఈస్ ఫ్లోయింగ్. మైట్ అండ్ గ్రేట్ అండ్ మైటీ రివర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఫ్లోయింగ్ టు నైట్. In the name of Jesus. Come on. ఇంకొక few minutes మనం ప్రార్థనలో టైం స్పెండ్ చేద్దాం. ఇంకో 3-4 నిమిషాలు. కమాన్. కొంతమంది మీ నోరు తెరవట్లేదు. స్టాటిక్గా ఉండటానికి దేవుడు నేను పిలవలేదు. ఇదిగో లేవి కాండంలో ఉంది. లేవి కాండంలో ఆయన వాక్యం చెప్తుంది, ఆ బలిపీఠ మీద ఎప్పుడు అగ్ని మండుతానే ఉండాలంట, అది ఆరిపోకూడదంట. ద ఫైర్ షుడ్ కీప్ బర్నింగ్ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. ప్యాషనేట్ పీపుల్ ఆ రెల్మ్ ఆఫ్ హెవెన్లో నుండి బర్స్ట్ అవుతున్న విషయాల్ని లాగేసుకుంటా ఉన్నారు. నువ్వేం లాక్కుంటా ఉన్నావు? ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటా ఉన్నావు, నువ్వేం లాక్కుంటా ఉన్నావు? 20 సంవత్సరాలు ఈ చర్చికెళ్ళాను, నాకేం జరగలేదంటావా? లేకపోతే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూసినట్టు, when the realm of heaven's kingdom is bursting forth, the passionate people are taking it by force. బలత్కారులు దాన్ని స్వతంత్రించుకుంటా ఉన్నారు. నీ స్పిరిట్లో నువ్వు దాన్ని పొందుకో. మరణాన్ని దాటి జీవంలోకి వస్తావు. నీ స్పిరిట్లో దాన్ని పొందుకో. లైఫ్ నువ్వు చూస్తావు, ఇమ్మోర్టాలిటీ నువ్వు చూస్తావు. నువ్వు స్పిరిట్లో నువ్వు దాన్ని పొందుకో. యెహోషువతో దేవుడు మాట్లాడినప్పుడు, నువ్వు బ్రతుకు దినములన్నిట కూడా ఏ మానవుడు నీ ఎదుట నిలవజారుడన్నాడు. అలాంటి గ్రేస్ ఆపరేట్ అవటం చూస్తావు. నీ స్పిరిట్లో అది ఫ్లో అవటం చూసినప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ వరల్డ్ నీకు రెస్పాండ్ అవటం చూస్తాం. ప్రకృతి సంబంధమైన అన్నీ కూడా నీకు స్పందించడం చూస్తావు. నీ లోపల ఉన్న క్రీస్తే ఆయన మహా గొప్ప ఏదైనా అయి ఉన్నాడు. ఆయనలో నువ్వు ఏదైనా పొందుకోవచ్చు. ఆయనలో నుండి నువ్వు ఏదైనా నిధి బయటకు తీయవచ్చు. ఆయన లోపలికి చూసినప్పుడు నువ్వు ఆయనలోకి మార్చబడతా ఉంటావు. మన జీవము క్రీస్తు యేసుతో కూడా దాచబడి ఉంది. For your life is hidden with Christ in God. In the name of Jesus, I prophesy tonight. విన్న ప్రతి వ్యక్తి మీదకి నేను ప్రవచిస్తా ఉన్నాను. రాబోతున్న 6 నెలల్లో may you overflow with the river of life. River of life to may you overflow. హెవెన్ నుండి వస్తున్న ఆ రివర్, సింహాసనం వద్ద నుండి ప్రవహిస్తున్న ఆ రివర్ నీ లోపల నుండి దేశంలోకి ఫ్లో అవును గాక. నీ లోపల నుండి నీ పనిలోకి, నీ ఉద్యోగంలోకి, నీ కుటుంబంలోకి అది ఫ్లో అవును గాక. నువ్వు అడిగిపెట్టిన ప్రతి స్థలము అక్కడ జీవం సంతరించుకోను గాక, అక్కడ మరణము పారిపోను గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మీదట శాపగ్రస్తమైంది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. మరియు స్ఫటికం వలె మెరైనట్టు జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల నావలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైన ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండను. హల్లెలూయా. ఎన్నో రిసీవ్ చేసుకున్నారు వాక్యాన్ని. ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక టెస్టిమనీ విన్నారు కదా, లేడీ మన చర్చ్కి వచ్చినప్పుడు, హైదరాబాద్ ఆమె
ఐ థింక్ నిమ్స్ వాళ్ళు చెప్పారు ఇవి చచ్చిపోద్ది అని చెప్పినప్పుడు 4th స్టేజ్ క్యాన్సర్, 4th స్టేజ్, బ్లడ్ క్యాన్సర్ ఏదో. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో సామాన్ అంతా అమ్మేసుకున్నారు. 2-3 నెలల నుండి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఆపేశారు. కానీ దేవుడు ఎప్పుడైతే ప్రాఫెసీ చెప్పాడో, వాళ్ళు ఎప్పుడైతే నమ్మటం ప్రారంభించాడు, తర్వాత 3 సార్లు టెస్ట్ చేశారు 6 monthsలో, తర్వాత 1 yearకి టెస్ట్ చేశారు. క్యాన్సర్ యొక్క ట్రేస్ కూడా లేదు. హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో సామాన్ అంతా అమ్మేసుకున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఆపేశారు, ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది కాబట్టి. ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, బరియల్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆమెను బ్రతికించాడు. సో ఏది జరుగుతుందా, ఎవరికి జరుగుతుందా మన చేతిలో లేదు. కానీ ఒకటి మాత్రం మనం చేయగలం, ఆ నదిని ఫ్లో అయ్యేటట్టు మనం చేయగలం. ఆ నది ఫ్లో అయిందా వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. ఆ నది ఫ్లో అయిందా ఆయన వాళ్ళని బ్రతికిస్తాడు. జస్ట్ అందరం మన చేతులు పైకెద్దాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి కమ్ అగైన్స్ట్ ఎవ్రీ సిక్నెస్ టునైట్. అగోడ్ ఎవరైతే ఆ క్యాన్సర్తో బాధపడతా ఉన్నారు ప్రభా, దేవుని యొక్క సంఘంగా, దేవుని యొక్క అభిషక్తులముగా వి స్పీక్ టునైట్, ఐ బ్రేక్ త్రూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాళ్ళ మరణాన్ని దాటి వాళ్ళు జీవాన్ని చూచుదురు గాక, అమర్త్యత వాళ్ళ దేహంలో సంతరించును గాక, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యము వాళ్ళ యొక్క హృదయంలో నుండి, వాళ్ళ ఆత్మలోంచి బయటకు వచ్చి ఆ వ్యాధిని బయటికి తన్నేసి వాళ్ళు స్వస్థపడి బయటకు వచ్చుదురు గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదో ఒక కార్యం వాళ్ళ జీవితాల్లో చేసేటట్టు. సో ఈరోజు సాయంత్రం మీరు బ్లెస్ అయ్యారు అనుకుంటున్నాను. సో ఎంతమంది బ్లెస్ అయ్యారు, ఆఖరి ఆశీర్వాదం తీసుకుందాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ, కాజ్ హిస్ ఫేస్ టు షైన్ అపాన్ యూ. మే ద లార్డ్ గివ్ యూ పీస్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ సదాకాలం తోడే కాక. ఎవరైతే బ్లెస్ అయ్యారో ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.